హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ టెక్నాలజీ. ఈరోజు మనం ఈ వీడియోలో 2024లో జరిగిన టెట్ ఎగ్జామ్లో సోషల్ కనెక్ట్ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మధ్యప్రదేశ్లో ఉపయోగించే పదం బెవార్ అనగా ఏమిటి? మధ్యప్రదేశ్లో ఉపయోగించే పదం వచ్చేసి బెవార్. బెవార్ అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 విస్థాపన వ్యవసాయం. విస్థాపన వ్యవసాయం. టంకా అనగా ఏమిటి? టంకా అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వెండి నాణం. వెండి నాణం. టంకా అనగా వెండి నాణం అని అర్థం. సాంచి స్తూపాన్ని నిర్మించినది ఎవరు? సాంచి స్తూపాన్ని నిర్మించినది ఎవరు? The correct option is option 1 అశోకుడు. అశోకుడు. సాంచి స్తూపాన్ని నిర్మించింది వచ్చేసి అశోకుడు. కృష్ణా నది జన్మస్థానం ఏది? కృష్ణా నది జన్మస్థానం ఏది? The correct option is option 1 మహాబలేశ్వర్. మహాబలేశ్వర్. 1909లో ఏ మత వర్గానికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు? 1909 సంవత్సరంలో ఏ మత వర్గానికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ముస్లింలు. ముస్లింలు. ఒక ప్రత్యేక విషయాన్ని తెలుపుటకు ఉపయోగించే పటాలు ఏవి? ఒక ప్రత్యేక విషయాన్ని తెలుపుటకు ఉపయోగించే పటాలు ఏవి? The correct option is option 2 విషయ నిర్దేశిత పటాలు. విషయ నిర్దేశిత పటాలు. శస్త్రచికిత్సలపై రాయబడిన పుస్తకం ఏది? శస్త్రచికిత్సలపై రాయబడినటువంటి పుస్తకం ఏది? The correct option is option 4 సుకృత సంహిత. సుకృత సంహిత. సిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? సిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 జాన్ కాయే. జాన్ కాయే. పిగ్మీలు ఏ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు? పిగ్మీలు ఏ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 కాంగో నది. కాంగో నది. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఏది? ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఋగ్వేదం. ఋగ్వేదం. రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఎంత? రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 1992. 1992. GPS అనగా ఏమిటి? GPS అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలను వేటి అలాయుగా తయారు చేశారు? సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలను వేటి అలయాగా తయారు చేశారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు ఎవరు? విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 A.W. గ్రీన్. A.W. గ్రీన్. ప్రాథమిక తరగతులలో సైన్స్ బోధించుటకు సరైన పద్ధతి ఏది? ప్రాథమిక తరగతులలో సైన్స్ బోధించుటకు సరైన పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ 1 సమూహ కృత్యాలు, చర్చా సర్వేలు. సమూహ కృత్యాలు, చర్చా సర్వేలు. ఆలోచన పరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం ఏది? ఆలోచన పరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 సంశ్లేషణాత్మక విధానం. ఇతరులతో కలిసి పనిచేయడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు క్రింది విద్యా ప్రమాణం కిందికి వస్తాయి. ఇతరులతో కలిసి పనిచేయడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు ఈ క్రింది ఏ విద్యా ప్రమాణం క్రిందికి వస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 సున్నితత్వం మరియు ప్రశంస. సున్నితత్వం మరియు ప్రశంస. చర్చా ప్రక్రియలో గల సోపానాల సంఖ్య ఎంత? చర్చా ప్రక్రియలో గల సోపానాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 4.